అన్నీ కలిగి ఉన్నావంటే కారణం తెలుసా? అమ్మ నాన్న వాళ్ళు తినాల్సింది తినకుండా మనకు పెట్టారు కాబట్టే ఈరోజు మనం ఇలా ఉన్నాం. మర్చిపోకండి. అలాంటి అమ్మ అలాంటి నాన్న వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ప్రేమించాల్సిన బాధ్యత మనకుంది, పోషించాల్సిన బాధ్యత మనకుంది. ఈ వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభువు పాటు మనం చేస్తున్నాం. ఎంతకాలం పోషించాలి? ఎంతకాలం నిన్ను పోషించారో మొదటిగా ప్రశ్న వేసుకో. నీకు పెళ్ళయ్యేంత వరకు ప్రతి విషయంలో వాళ్లే నీకు దిక్కయ్యారు. నీకు పాకెట్ మనీ కావాల్సి వస్తే వాళ్లే, నీకు ఫీజు కట్టాల్సి వస్తే వాళ్లే, ట్యూషన్ చెప్పించాల్సి వస్తే వాళ్లే, ఆరోగ్యం బాగోకపోతే జ్వరం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తే వాళ్లే. అదే సమయంలో ప్రశ్న, నువ్వు పడ్డావు అనుకుని నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటో చెప్పు. చెప్పండి. అత్తా అంటారా? ఏమంటారండి? బిడ్డ నోటులో నుంచి వచ్చే మొట్టమొదటి పదమే అమ్మా అమ్మా అమ్మా. ఆఖరికి ఆవు కూడా అదే అంటుందండి. చచ్చిపోయేంత వరకు నీ వయసు 90 సంవత్సరాలు వచ్చినా సరే, 90 సంవత్సరాలు వయసు వచ్చిన నువ్వు పొరపాటున కాలు జారి పడ్డావంటే నీ నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట అని తెలుసా? చెప్పు. ఏమే ఉన్నా రాకపోవచ్చు.